హలో ఎవ్రీవన్, జనరల్గా మనము యూట్యూబ్లో హిస్టరీ ఫ్యాక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు మనకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. వీటిలో షార్ట్ వీడియోస్ అనేది చాలా తొందరగా పాపులర్ అవుతాయి. సో ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 9.9 మిలియన్ వ్యూస్ అయితే ఈ షార్ట్కి అయితే ఉన్నాయి. సో మనకు యూట్యూబ్లో హిస్టరీ ఫ్యాక్ట్స్ అనేది చాలా పాపులర్ యూట్యూబ్ ఫేస్లెస్ ఐడియా ఇది. సో మీరు ఈ టైప్ ఆఫ్ హిస్టరీ షార్ట్ వీడియోస్ జనరేట్ చేయాలంటే ఎట్లా చేయాలి, ఎలాంటి ఏఐ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఇలాంటి పాపులర్ షార్ట్స్ని క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఈ ఛానల్ని చూడండి, టైమ్లెస్ చాప్టర్స్ అనేది. సో టోటల్ 77.6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓన్లీ జస్ట్ 62 వీడియోస్. సో దీంట్లో వీడియోస్ వచ్చేసి కంప్లీట్ ఏఐ బేస్ తోటి, అంటే మనకు ఏఐ టూల్స్ని యూజ్ చేసి ఈ షార్ట్ వీడియోస్ని అయితే జనరేట్ చేశారు. సో దాంతోపాటు ఇక్కడ మీకు ఏఐ హిస్టోరియన్ అని ఉంది. దీంట్లో మనకు 307,300K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో ఓన్లీ జస్ట్ 24 వీడియోస్ మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేశారు. సో దీంట్లో పాపులర్ వీడియోస్ వస్తే 14 మిలియన్స్, 13 మిలియన్స్, 13 మిలియన్స్, 9.9 మిలియన్స్, 6 మిలియన్స్, ఇట్లా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈ హిస్టరీ ఫ్యాక్ట్స్కి అయితే వస్తున్నాయి. సో వీటిని జనరేట్ చేయాలంటే మనకు కావాల్సిన టూల్స్ ఏంది, ప్రాసెస్ ఏంది, ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనము ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ని జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది కంటెంట్. సో కంటెంట్కి సంబంధించి చాట్ జీపీటీ కానీ క్లౌడ్ కానీ మీరు యూజ్ చేయొచ్చు. సో నేను క్లౌడ్లో టాప్ 5 క్రేజీ ఫ్యాక్ట్స్ అబౌట్ గెంగిస్ ఖాన్ అనే ఒక హిస్టరీకి సంబంధించిన ఎంపరర్కి సంబంధించిన కంటెంట్ని అయితే జనరేట్ చేస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయండి. మీకు మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సంబంధించి కంటెంట్ అయితే జనరేట్ అవుతుంది. స్టెప్ 2 వచ్చేసి వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్కి మనకు జనరల్గా 11 Labs అనేది బెస్ట్ వెబ్సైట్ ఇది. సో ఇందులో ఏంటంటే ఇందులో మనం జనరేట్ చేసే వాయిస్కు ఎలాంటి కాపీరైట్ రాయదు, 100% మానిటైజ్ అవుతుంది. సో దీంట్లో మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కంటెంట్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకు ఈ కంటెంట్లో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఈ కంటెంట్ని మాడిఫై చేసుకోండి. 11 Labsలో కంటెంట్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాయిస్ అనేది ఉంటుంది. సో మీకు ఎలాంటి వాయిస్ను మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిసెస్ అయితే ఉంటాయి. సో దీంట్లో నేను ఒక వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ స్పీచ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఈ టోటల్ మనం ఇచ్చిన కంటెంట్ టెక్స్ట్ నుంచి వాయిస్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఇది స్టెప్ 2. ఇది స్టెప్ 2లో వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయింది. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఎడిటింగ్. సో ఎడిటింగ్ కోసం మీకు చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. సో నేను ఫిల్మోరాను యూజ్ చేస్తాను. సో ఫిల్మోరా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫిల్మోరాలో 9:16 షార్ట్ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్న వాయిస్ ఓవర్ని అయితే యాడ్ చేయండి. సో వాయిస్ ఓవర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వీడియో ఫుటేజ్. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు జనరేట్ చేసిన ఆడియోకి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఆర్ వీడియో ఫుటేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి మనకు వచ్చేసి ఇమేజెస్, ఏ ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి మనకు లియోనార్డో ఏ అనే వెబ్సైట్ ఉంది, అండ్ ప్లేగ్రౌండ్ ఉంది, అండ్ థర్డ్ lexica.art. ఈ 3 వెబ్సైట్లలో మనం మంచి ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసి మనకు జనరల్గా 4 ఇమేజెస్ అయితే సెలెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చేసి 9:16 పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసి మీరు దేనికి సంబంధించి ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ ఇవ్వండి. సో నేను గెంగిస్ ఖాన్ గ్రేట్ మొఘల్ ఎంపైర్ అనే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఏ ఇమేజ్ జనరేట్ కోసం ఈ 3 వెబ్సైట్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ 3 వెబ్సైట్ మనకు ఫ్రీగా అయితే మనం ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు. సో చూడండి, మనకు ఒక 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ అయితే అవసరం ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక హిస్టరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయింది, ఫుటేజ్ యాడ్ అయింది, వాయిస్ ఓవర్ యాడ్ అయింది. సో దీనికి బేసిక్ ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేద్దాం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియోని అయితే సేవ్ చేయండి. సో మనకు వీడియో అయితే ఎడిట్ అయిపోయింది, ఫైనల్గా వీడియో అయితే డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు వీడియోని ప్లే చేసి చూద్దాం. సో వీడియో అయితే పర్ఫెక్ట్గా డిజైన్ అయింది. వాయిస్ ఓవర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో ఇంకొక చిన్న ఎడిటింగ్ ఏంటంటే దీనికి మనకు సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేస్తే వీడియో అయితే ఇంకా బాగుంటుంది. సో మనకు సబ్ టైటిల్స్ యాడ్ చేయడానికి మనకు 2 వేస్ ఉంది. ఒకటి మనకు జనరల్గా మనం మాన్యువల్ సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు క్యాప్కట్ యూజ్ చేసి సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు. ఇట్లా కాకుండా ఇంకొక ఏఐ వెబ్సైట్ త్రూ కూడా మనం చేయొచ్చు.
సో మనం ఇప్పుడు ఈ వీడియోకి సబ్ టైటిల్స్ యాడ్ చేయాలంటే app.video.ai అనే ఒక వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. సో బట్ ఏంటంటే ఇది మనం వర్క్ చేయాలంటే మనకు దీంట్లో మనం ఒక VPN అయితే ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే ఇది కరెంట్ ఇండియాలో అయితే అవైలబుల్ లేదు. సో మీరు ఏదైనా ఒక VPN ఇన్స్టాల్ చేసుకొని VPN యాడ్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు బ్రౌజ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ డౌన్లోడ్ చేశారో ఎడిట్ చేశారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ క్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు కంప్లీట్ బెస్ట్ ప్రాసెస్లో అంటే మనకు ఒక మంచి సబ్ టైటిల్స్ అయితే దీంట్లో జనరేట్ అవుతాయి. బట్ ఇది వర్క్ చేయాలంటే మీరు ఒక VPN అయితే మీరు ఇన్స్టాల్ చేయాలి. డైరెక్ట్ మనకు వితౌట్ VPN ఈ సైట్ అయితే ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఇది ఇండియాలో అవైలబుల్ లేదు. ఇది కాకుండా మీరు మాన్యువల్లో అయితే ఎడిటింగ్ అప్లికేషన్స్లో చేయొచ్చు, క్యాప్కట్లో చేయొచ్చు, చాలా డిఫరెంట్ వెబ్సైట్లో అయితే చేయొచ్చు. యాడ్ అయిన తర్వాత ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఎడిటింగ్లో వచ్చేసి మనం డిఫరెంట్ సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు విత్ సబ్ టైటిల్స్ తోటి వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనకు ఫైనల్ అవుట్పుట్. సో ఈ మెథడ్ని ఫాలో అయ్యి మీరు ఒక మంచి హిస్టరీ ఫ్యాక్ట్స్ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇవి యూజ్ చేయడానికి మీకు బేసిక్ AI టూల్స్ ఉంటే సరిపోతుంది.